హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే క్షీరసాగరం. పెద్దది. ఆ కోసం నుంచి ఈ కోసం వరకు ఉంది అలా టోటల్గా. అదల్లా ఇది కనిపిస్తుందా? ఇదల్లా ఇక్కడి నుంచి మొత్తం ఇదల్లా అలా అది కనబడుతుందా? అది అలా అలా అలాగా ఇదిగో లాస్ట్ వరకు అదిగో కనబడుతుందా? అక్కడ వరకు మొత్తం ఇదల్లా క్షీరసాగరం అంటారు. ఇది అప్పట్లోట పర్లకింటి రాజు తవ్వించాడనమాట. ఎందుకంటే ఇది అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది కదా పాత జనాలకి, దానికోసం తవ్వడం అయింది. పర్లేదు, అప్పట్లో బాగానే ఉంది. ఇప్పుడే కొద్దిగా ఇది అయిపోయింది, మొత్తం వాటర్ లేదు, జూబుగా అయిపోయింది. అప్పట్లోట స్నానాలకి అన్నిటికి వాటర్ ఇబ్బంది అయితే ఆ రాజుగారు, పాత రాజు తవ్వించారు. ఇక్కడికి ఇటు సైడ్కి ఇది, అటు ఇంకొక సైడ్ ఉంది, అటు సైడు రామసాగరం అనేసి ఒకటి ఉంది. ఈ రెండు రాజుగారు తవ్వించారు అప్పుడులోట. ఇదిగో చూసుకోవచ్చు. ఇలా ఇది ఇలా అయిపోయింది, ఏకం పాత పడిపోయింది మొత్తం. ఇలాగా ఇదల్లా వచ్చి మొత్తం పేరుకుపోయింది. ఏం వాటర్ ఏది మరి ఇంకా ఏం కనిపించ. ఇది పరిస్థితి అయిపోయింది అన్నమాట. ఇవి అప్పుడు మెట్లు, స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ ఇవన్నమాట. ఇదల్లా మొత్తం పోయింది. పాత కదా, మరి ఎవరు పట్టించుకున్నప్పుడు ఇదల్లా అయిపోయింది. అదే రాజుగారు అప్పుడులోట పాత రాజు వాటర్ ప్రాబ్లం అయితే స్నానాలు అటుకి అనేసి ఇది తవ్వించారు. ఇటు ఒక చెరువు, ఇది సాగరం, క్షీరసాగరం అంటారు. ఇది రామసాగరం అనేది ఇంకా అత్తల వైపు ఉంది, అచ్చి అత్తల వైపు. పర్లకింటి రాజు తవ్వించాడు అనమాట. చాలా పెద్దది, చాలా జనాలు ఎక్కడోట స్నానాలు చేయడానికి అసలు ప్లేస్ దొరికింది కాదంటే అప్పుడు. చాలా బోట్ల మీద ఇవన్నీ తిరుగులు, చాలా జనాలు కూడా ఉన్నా చూడడానికి అప్పుడులోట వచ్చారు. అప్పుడు వీడియోలు కూడా ఉంటాయి. మొత్తం ఫుల్ వాటర్ అయిపోయి ఈ రోడ్ పైలు వెళ్ళి వాటర్ వెళ్ళిద్దంట అప్పుడు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం దెబ్బ